గీత, ఒక పోయం చెప్తావా? చెప్తానమ్మా. సిరిత వచ్చును సలలితముగా, నారికేళ శరీరము భంగిన్. సిరిత పోయిన పోవును, కరిమింగిన వెలగపండు కరిమిని సుమతి. ఏవండి, దీని మీనింగ్ చెప్తారా? తప్పకుండా. ఈ పద్యాన్ని బద్దెన రచించాడు. సిరిదా వచ్చును సలలితముగా, నారికేళ సలిలము భంగిన్. అంటే డబ్బట వచ్చేటప్పుడు ఎలా వస్తుంది? కొబ్బరి చెట్టులోని కొబ్బరికాయలోకి నీళ్ళు ఎలా చేరాయో అలా చేరతాయట. సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కర్ణిని సుమతి. డబ్బు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తుందట? ఏనుగు వెలగపండు తిన్న తర్వాత అలానే విడిచిపెడుతుంది, అంటే లోపల గుజ్జు మాయం చేస్తుంది అనమాట. అలా డబ్బు మనకు తెలియకుండానే వెళ్ళిపోతుందని భావం. అయితే ఈ పద్యము మన ప్రభుత్వ పుస్తకాల్లో 2వ తరగతిలో ఉందన్నమాట. అయితే మీరు తెలుసుకోవాల్సిన విశేషం ఏమిటంటే, ఈ పద్యంలో 2వ పాదంలో ప్రాస తప్పుగా పడింది. అంటే బద్దెన గారు కరెక్టే రాసినప్పటికీ కూడా మన ప్రతుల్లో ముద్రించేటప్పుడు అది తప్పుగా పడింది. అక్కడ 2వ అక్షరం రా ఉండాలి. ఇక్కడ సలిలితముగా అన్నప్పుడు లా వస్తుంది కదా, అది తప్పు. పిల్లలు మీరు సరి చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అక్కడ సరసంబగు నారికేళ సలిలము భంగం అని కానీ, లేదా సరసరమని చేరునట్టి సలిలము భంగిన్ అని కానీ, లేదా సరసరమని దూకునట్టి సలిలము భంగిన్ అని కానీ ఉంటే సరిపోతుంది. ఇది ఈ పద్యంలోని భావం. తెలుసుకున్నారుగా? మీకు ఒక సందేహం రావచ్చు. కరిమింగిన వెలగ పండు కర్ణిని సుమతి అంటే వెలగపండు తిన్నట్టు వస్తుందా అని. అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, కొంతమంది ఏమో వెలగపండు గుజ్జు మాయమైపోతుంది అంటున్నారు, కొంతమంది అలా ఏం మాయమైపోదు అని అంటున్నారు. అయితే బద్దెన పోల్చినప్పుడు చెట్టు మీద కొబ్బరికాయ ఉంటుంది కదా, అలానే వెలగపండు కూడా పైనే ఉంటుంది కదా, ఈ రెండింటికి సమానంగా పోల్చి ఉంటాడు. వెలగపండులో కరి అంటే ఒక అర్థం, సంస్కృతం ప్రకారం పురుగు అనే అర్థం కూడా ఉంది. అంటే వెలగపండులోనే ఒక పురుగు పుట్టి ఆ గుజ్జునంతా అది మాయం చేసి కొత్త డొలను మాత్రమే పడేస్తుంది కాబట్టి, మనకి ఇచ్చేస్తుంది కాబట్టి, పైనే గుజ్జు తయారై పైన గుజ్జు పైన మాయమైనట్టుగా మన డబ్బు కూడా మాయమైపోతుంది. అలానే కొబ్బరికాయలో పైన తయారైన నీళ్లు తయారైనట్టుగా, అంటే ఈ 2 పోలికలు ఒకే విధంగా పోల్చాడు కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజు కథలు విన్నారంటే మా నాన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.